హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి భూలక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నిన్నటి వ్లాగ్ అండి. నిన్న వ్లాగ్ అయితే పోస్ట్ చేయలేదు కదా, అదే లేట్ అయిందని చెప్పాను కదా బస్సు, అందుకని ఎయిటింగ్ అవ్వక లేట్ అయింది. అయితే ఇవాళ కూడా ఇంకా లేట్ అయిందనమాట. అయినప్పటికీ ఇవాళ కొంచెం టైం తీసుకొని అలా ఎయిటింగ్ చేశాను. ఇవాళ ఎందుకు లేట్ అయిందంటే యాక్చువల్గా అక్కడే 5 అయింది. రోజు 4కి ఎక్కాల్సిన బస్సు ఈరోజు 5కి ఎక్కాము. బస్సు లేట్గా వచ్చింది. ఎందుకంటే అదే రూట్లో నంద్యాల నుంచి అటు వెళ్ళే బస్సు మేజర్ యాక్సిడెంట్ జరిగింది బాగా. మేము వచ్చే బస్సు కన్నా ముందు బస్సు అంటే 350 బస్సు, మేము 4కి వస్తాము. 350 బస్సు బాగా మేజర్ యాక్సిడెంట్ జరగటం వల్ల ఇంకా రోడ్డు అంతా ట్రాఫిక్ జామ్ అయ్యి బస్సులు అటు ఇటు వెళ్ళాక అట్లా 4కి రావాల్సిన బస్సు 5కి వచ్చింది బస్ స్టాండ్కి. ఇంకా అప్పుడు వచ్చామా, మళ్ళీ యాక్సిడెంట్ అయిన దగ్గర మళ్ళీ చాలాసేపు ఆపేశారు. ఇంకా అట్లా లేట్ అయిపోయి ఇవాళ దాదాపు ఇంటికి వచ్చేసరికి 7 అయిందనమాట. ఇంక ఇదైతే నిన్న మార్నింగ్ ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేశాను ఆనియన్ చట్నీకి. తర్వాత ఇది ఇంకా పండగ తర్వాత ఇంట్లో కొబ్బరి అయితే ఉంటుంది కదా, కొబ్బరి చట్నీ చేయడానికి అనమాట. టిఫిన్ ఏంటి అంటే దోశలు. ఇంకా సాటర్డే సండే 2 రోజులు హాలిడే కదా, ఇంకా మండే మనం డ్యూటీకి వెళ్ళాల్సిందే ఎంత పని ఉన్నా కానీ. ఇంకా త్వరగా పనులు చేసుకొని ఉదయాన్నే ఎక్కువ కూడా మండే అయితే మా ఇంట్లో దాదాపుగా దోశ అన్న ఉంటుంది, లేదంటే ఇడ్లీ అన్న ఉంటుంది. ఎందుకంటే ఇంకా సండే ఇంటి దగ్గర ఉంటాం కదా, పిండిలు బట్టి పెట్టుకుంటాం, ఇడ్లీ పిండి దోశ పిండి. అందుకని ఏదో ఒకటి అలా ఇడ్లీనో దోశ ఉంటుంది. ఇంకా కొబ్బరి చట్నీ అయితే బాగుంటుంది కదా అని కొబ్బరి చట్నీకి కొబ్బరి అయితే తీసుకున్నాను. ఇంకా అచ్చం కొబ్బరి చట్నీ కన్నా మా మామగారికి మళ్ళీ ఆనియన్ చట్నీ అదైతే ఇష్టము. అందుకని 2 చేసి పెడితే మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా హడావుడి లేకుండా మళ్ళీ దోశలు వేసుకొని తినొచ్చు అనమాట. ఉదయాన్నే దోశలు అనుకో టిఫిన్కి, నైట్ కూడా మా ఇంట్లో దోశలే ఉంటాయి ఆల్మోస్ట్. ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, ఇంకా కొబ్బరి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తే బాగుంటుంది కదా అని వెల్లుల్లి అయితే తీసుకున్నాను. అయితే కొబ్బరి చట్నీలో కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. అంటే మనకి పుట్నాల పప్పులు కానీ శనగపప్పులు కానీ ఇవి లేకుండా మన ఇంట్లో పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్లు వేడినీళ్ళలో ఒక అర్ధగంట ముందు నానబెట్టేసి చట్నీలోకి వేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇవ్వండి 2 చట్నీలలోకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా త్వరగా మిక్సీ పట్టుకోవటం అనమాట. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనుకో తొందరగా అయిపోతుంది. మన ఇంట్లో ఎప్పుడైనా పల్లీలు లేకున్నా ఇంకా పుట్నాల పప్పులు లేకున్నా కొబ్బరి ఉంటే చాలు. కొబ్బరి అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా రోజులే ఉంటుందండి నిల్వ. ఇంకా ఇదిగోండి పచ్చి కొబ్బరి, కరివేపాకు, ఉప్పు, అదే శనగపప్పు నానబెట్టినవి, పచ్చిమిరపకాయలు, కొంచెం టమాటా మగ్గించాను. అయితే సప్పగా ఉన్నాయని కొన్ని పచ్చిమిర్చి ఎక్కువనే వేశాను. ఇంకా వెల్లుల్లి ఒక 2 రెబ్బలు తీసుకున్నాను. అదైతే కొబ్బరి చట్నీకి. ఇదైతే ఆనియన్ చట్నీకి. ఆనియన్, ఎండుమిర్చి, కొంచెం ఉప్పు, జీలకర్ర, కొద్దిగా బెల్లము, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు అనమాట. అంటే ఎండుమిర్చి పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఏమంటే ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుందని అవి తీసుకున్నాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా మిక్స్ చేసి 2 ఒకేసారి, అంటే ఒకటి పట్టిన తర్వాత ఒకటి 2 ఒకేసారి పని అయిపోతుంది కదా అని ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇంకా మిక్సీ పట్టి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టి గిన్నెలోకి వేసేసాను. ఇంకా తర్వాత అదే జార్లో ఇంకా ఇది కూడా పట్టేస్తున్నాను. అయితే ఇది మనకి అన్నం లేకైనా బాగానే ఉంటుందండి. అయితే ఎండుమిర్చి ఏమంటే మనకి కాశ్మీరీ రెడ్ చిల్లీ అంటారు కదా, అవి ఉంటే కనుక ఇది కలర్ అయితే బాగా వస్తుంది. నెల్లూరు కారం దోశ అని ఇదే ప్రాసెస్లో చేసుకొని దోశ పైన కారం పోసి దానిపైన నెయ్యి వేసి మళ్ళీ దానిపైన ఎగ్ కూడా వేస్తుంటారు. అది కారం దోశ అక్కడ ఫేమస్. ఆ కారము ఇదే అండి, ఇలానే చేసేది. ఇంకా 2 చట్నీలు అయిపోయిన తర్వాత బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను అండి. బెండకాయ కర్రీకి తాలింపు అయితే వేస్తున్నాను. ఉదయాన్నే ఉరుకులు పరుగులాగా ఉంటుంది. ఎంత తొందరగా లేసినా ఎందుకో టైం అయితే అర నిమిషంలోనే అయిపోయినట్టు ఉంటుంది ఉదయం పూట. ఎప్పుడు అయిపోయింటుందో అయిపోయింటుంది టైము. ఒక పక్క టైం చూసుకుంటుండాలి, ఒక పక్క పనులు మేనేజ్మెంట్ చేసుకుని అట్లా ఉరుకులు పరుగులతో ఉంటుంది. ఇంకా బెండకాయ కర్రీ తాలింపు వేసాను, బియ్యం కడిగి స్టవ్ పైన పెట్టేశాను, పాలు పెట్టేశాను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి అన్నమాట వంటలు. ఇవన్నీ అయిపోయినాయి అనుకో ఇంకా పూజ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇంకా నేను అన్నీ స్టవ్ పైన పెట్టేసి ఆ తర్వాత కొంచెం ఎండింగ్కి వచ్చిన తర్వాత పూజ దగ్గరికి వెళ్తాను. ఇంకా చట్నీలకు కూడా తాలింపు వేసేస్తే సరిపోతుంది కానీ ఒకేసారి తాలింపు కూడా వేసేసాను. అయితే తాలింపు వేసుకోపోయినా బాగానే ఉంటుంది. ఏమంటే మా వారు తాలింపు లేదనుకో తాలింపు వేయలేదా అంటుంటాడు. అందుకని మా వారి కోసమైనా తాలింపు అయితే వేస్తాను. ఇంకా నేను ఎందుకు ఈ ఆయిల్ కూడా కొంచెం వేస్ట్ అన్నట్టుగా ఒక్కొక్కసారి వేయను అనమాట. ఇంకా వేస్తే పోపు గింజలు అవి కనిపిస్తూ అలా బాగుంటుంది. అందుకని తాలింపు అయితే వేసాను. కొబ్బరి చట్నీ ఇలా అయితే ఇంకా మనకి దోశలేకి, ఇడ్లీలేకి, ఇంకా ఊతప్పంలోకి, ఇంకా ఉప్మాలోకైనా ఈ కొబ్బరి చట్నీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు భలే ఇష్టం అనమాట కొబ్బరి చట్నీ. అన్నంలోకి కూడా చేసుకుంటుంటాను. ఒక్కోసారి ఎండుమిర్చి వేసి కారం పొడి వేసి అన్నంలోకి కూడా చేసుకున్నా బాగానే ఉంటుంది కొబ్బరి చట్నీ. ఇంక ఇది ఆనియన్ చట్నీ. ఇది కూడా కొంచెం ఆయిల్లో వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం అయితే మగ్గనిచ్చాను.
అయితే అలాగే పచ్చిదైనా అప్లై చేసుకోవచ్చు దోశ పైన. ఇంకేమంటే ఈవినింగ్ వరకు ఉండాలి కదా అన్నట్టుగా ఇంకొంచెం ఆయిల్లో మగ్గించాను. ఆ తర్వాత పూజ దగ్గరికి వచ్చేసానమాట. ఇంకా చట్నీలు అవన్నీ అయిపోయినాయి. అయితే కర్రీ స్టవ్ పైన పెట్టాను కదా, అది బెండకాయ కర్రీ కాబట్టి సిమ్లో పెట్టేస్తే అదే మగ్గుతూ ఉంటుంది, అన్నం కూడా అవుతూ ఉంటుంది. ఆలోపు ఏమన్నా అవసరం ఉంటే మా అత్తగారు చూసుకుంటారనమాట, స్టవ్ మీద పెట్టేస్తాన్ని. ఇంకా మిగతా ఏమన్నా వంట ఉంటే మళ్ళీ పూజ తర్వాత చేస్తారనమాట. ఆలోపు అవి అవుతూ ఉంటాయి. ఇంకా ఈరోజైతే కొంచెం మల్లెపూలు, కొంచెం గులాబీలు ఉంటే సింపుల్గా అలా పెట్టి చక్కగా అలంకరించి తర్వాత పూజ చేసుకుని అదే ప్రతిరోజు ఉండేదండి. ఆడవారికి మెయిన్గా ఉదయాన్నే లేస్తే వంట చేయాలి, క్యారేజ్ బ్యాగులు కట్టేది ఉంటే అంటే లంచ్ బ్యాగ్స్ చేసే వాళ్ళకుంటే ఇంకా లంచ్ బాక్స్ చేయాలి ఉరుకులు పరుగులతోటి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఆఫీసులకు వెళ్ళే వారికి వర్కింగ్ ఉమెన్స్ కనుకో మళ్ళీ పరిగెత్తుకుంటూ వర్క్కి వెళ్ళాలి. ఇంకా దాంతోపాటు మన ఇంట్లో పూజ అనేది నిత్యంగా ఉంటుందన్నమాట. అందరూ చేసుకునేదే, కాకపోతే ఒక్కొక్కరు కొంచెం భారీగా చేసుకుంటుంటారు. కొంతమంది సింపుల్గా అంటే మన 24 గంటలో కనీసం ఒక గంట అలా కేటాయించలేకపోయినా ఒక్క 5 నిమిషాలైనా ఆ దేవునికి అనేది మన సమయాన్ని కేటాయించాలి. అది మనకు కూడా మంచిదనమాట. ఎందుకంటే ఆ 5 నిమిషాల్లో మనం ఏకాగ్రతగా చేస్తాం కాబట్టి అది మనకు కూడా మంచిది. అందుకని ప్రతిరోజు చేయగలిగితే ఒక 5 నిమిషాలు, అంత కూడా చేయలేకపోతే ఒక్క నిమిషమైనా దేవుడికి అలా చక్కగా దేవుడి ఎదురుగా కూర్చొని దండం పెట్టుకోవాలి అంటారు. ఇంకా పూజ చేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. ఇంక ఇక్కడి నుంచి ఒరిజినల్ వాయిస్ అయితే వస్తుంది, వినండి. ఎందుకంటే ఇంకా ఇవాళ ఒరిజినల్ వాయిసే ఉంచేద్దాం అనుకున్నాను. మా ఇంట్లో మేమేం మాట్లాడుకుంటాం ఏంటి అనేది అంతా మీకు తెలుస్తుంది ఇక్కడ నుంచి. నా కోసమని దోశలు అయితే వేసుకున్నాను. ఒకటైతే మామూలు దోశ వేసుకున్నాను, ఒకటి కొంచెం కారం దోశ వేసుకున్నాను. అంతకుముందు దోశలేకి ఇడ్లీకి కారం పొడి చేశాను కదా, ఆ కారం పొడి కొంచెం పప్పుల పొడి ఉంటుంది కదా మన ఇంట్లో పుట్నాల పప్పులు, ఆ పప్పుల పొడి అయితే కొంచెం చల్లుకున్నాను. ఇంకా దానిపైన మళ్ళీ ఇంకా ఆనియన్ చట్నీ చేశాను కదా, అది కూడా కొంచెం అప్లై చేశాను అనమాట. ఇంకా అయితే దీంతోపాటు మన ఇంట్లో వెన్న ఉంటుంది కదా, వెన్న వేసుకున్నా, లేదంటే నెయ్యి వేసుకున్నా, నూనె బదులు నెయ్యి వేసుకున్నా దోశ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్క దోశ తిన్నా చాలు, నెయ్యి దోశ అంటే ఒక్క దోశ తినే వరకు ఎక్కువ అయిపోతుంది. ఇంకా మన ఇంట్లో మనం ఇంకా మసాలా దోశ, అదే ఏంటంటే ఆలు కుర్మా చేస్తాం చూడండి, అది ఉన్నా కానీ మనం అప్లై చేసేసి దోశ కొంచెం బాగా క్రిస్పీగా కాల్చుకొని తింటే దోశ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నేనైతే ఒకటేమో ముందేమో మందంగా వేశాను, తర్వాత కారం పొడి జల్లి మసాలా అప్లై చేసుకొని అదే చట్నీ అప్లై చేసేసి పొడులు జల్లి ఒకటి వేసుకున్నాను, ఇంకోటి నార్మల్గా వేసుకున్నాను. ఇంకా చట్నీ అనేది కొంచెం గిన్నెలో వేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఎర్ర చట్నీ అయితే అందులోకి అప్లై చేశాను కదా, ఇంకా అదైతే వేసుకోలేదు, కానీ ఇది మాత్రం వేసుకున్నాను. ఇంకా జస్ట్ ఏది ఉంటే అది వేసుకొని గబగబగా వెళ్ళిపోవటం. ఎందుకంటే ఇంకా టైం అయితే అయింటుంది. ఇంకా మా వారు పక్కన చెప్తూ ఉంటారు, నేను కూడా టైం చూసుకుంటూ ఇంకా ఆడావుడిగా చేసుకుంటాను. ఉదయం ప్రతిరోజు దాదాపుగా ఎంత ముందు వేసినా ఎంత టైం చూసుకుంటూ చేసినా హడావుడి అవుతుంది. చివరి నిమిషంలో ఇంకా ఏదో ఒకటి అట్లా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. ఇంకా కరెక్ట్గా 7:10 కల్లా ఇంట్లోంచి బయలుదేరాలి. లేదు అంటే అంతకుముందు 7కి వెళ్తుంటే బస్కి వెళ్ళేటప్పుడు, ఇప్పుడైతే కొంచెం ట్రైన్కి వెళ్తున్నా, 7:10కి అట్లా వెళ్తాను అనమాట. ఇంకా కరెక్ట్గా 7:10కి వెళ్ళకపోతే మిస్ అయిపోతుంది. ఒక 2 సార్లు చెప్పాను కదా, ఏంటంటే మూవ్ అయిన ట్రైను జస్ట్ ఎక్కానని, అట్లా లేకుండా ఇంక ఈ మధ్య కొంచెం అవారు అరుస్తుంటే ముందు వెళ్తున్నాను అనమాట. ఒక 2 నిమిషాలు ముందు వెళ్తే ఏమని. ఇంకా అన్నం కూడా అయ్యనీకి వచ్చింది. అన్నము బెండకాయ కర్రీ ఇంకా కాలేదనమాట. ఇంకా మా అత్తగారికి చెప్తున్నాను అన్నీ. ఉప్పు కారం ఒకటే వేసేది, కొంచెం కొబ్బరి పొడి
ఇంకా ఇదైతే ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు సాయిబాబాని ఏదో రథంలో ఊరేగిస్తున్నాను అనమాట. ఏంటో స్పెషల్ అయితే నాకేం అర్థం కాలేదు, కానీ చిన్నపిల్లలు కోలాటం వేస్తుంటే చాలా బాగా అనిపించి వస్తూ వస్తూ అక్కడ నిలబడి కొద్దిసేపు అయితే చూసాము. అది చూస్తూ ఉంటే ప్రసాదం అయితే ఇచ్చారండి. ఇది శనగలు ఉడికించుంటారు కదా, అవైతే ఇచ్చారు. ఇంకా అక్కడ కొద్దిసేపు నిలబడి చూసి స్వామిని దండం పెట్టుకొని ఇంకైతే రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నాము. వచ్చేస్తుంటే రోడ్డు మీద కొంచెం చల్లగా, కొంచెం అయితే వర్షం పడిందండి. అందుకని చల్లగా గాలి వస్తూ బాగా అనిపించింది. నిన్న ఈవినింగ్ పడింది, ఈరోజు ఈవినింగ్ కూడా పడింది వచ్చేటప్పుడు. ఇంకా వచ్చేటప్పుడు కొన్ని కాదు 10 కేజీలు ఉల్లిగడ్డలు అయితే తెచ్చాము. ఎప్పుడైనా అయిపోయాయి అనుకో 10 కేజీల బస్తా దొరుకుతుంది కదా, అది అయితే తెచ్చుకుంటాం ఎక్కువగా, ఎందుకంటే చాలా రోజులు వస్తాయి. అది కాక మన ఇంట్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. అయితే ఇంకా అవి కట్ చేసి పక్క పెట్టేశాను. అవన్నీ తీసే ఓపిక లేదనమాట. ఇంకా మరుసటి రోజు పగులు మా అత్తగారు నీట్గా చేసి పెడతారు. అవన్నీ ప్రసాదం పెడతారమ్మా. బస్తా ఎంత తెచ్చినావు అప్పుడు ఒకసారి? 140. ఇప్పుడు 280 అంటే సగానికి సగం పెరిగింది. ఇంకా ఆయన అమ్మే ఆయన అంటుండు ఇంకా పెరుగుతుందమ్మా, వానలు లేవు ఏం లేవు ఇంకా పెరుగుతాయి అంటున్నాడు. వానల వల్లే ఇంకా వానలు పడుతుందిలే ఇంకా అట్టే అనిపించింది. నాకు కూడా అట్టే అనిపించింది. 220 అన్నట్టే ఉంది. 220 ఫోన్పే అయితే కాదు, 280 అంటుండు. 280, 20 రూపాయలు తక్కువ 300 చూసి వాడుకోవాలి ఉల్లిగడ్డలు. ఇంకా మనం అప్పుడు 140, 100 ఉన్నది, 100 పోయి 120, 140, 150, కేజీ 28. అన్ని రేటే ఉంటాయి. ఈరోజు ఈ ఏడు ధాన్యానికి కూడా రేటే ఉంటాయి. ఏంది 150 మినప్యాళ్ళు? అవును, మనం అప్పుడు పెసలు అప్పుడు తెమ్మంటే ఈయన తేకుండా వచ్చిండు. పెసులు అవి తెచ్చిండు, కానీ అవి కందులు కందిపాలు తెచ్చింటే సరిపో. సాయిబాబా సాయిబాబాని రథంలో ఊరేగింపు చేస్తుంటే ఆడ కోలాటం ఆడితే పిల్లలు ఆగినాం. ఆడ పెట్టిండ్రు ఆ గుగ్గుళ్ళు చూడు, అటు ఇటు తిరుగుతుంది. శనగ గుగ్గులు ఇచ్చిండు ఆడ. ఇంకా ఆడ రోడ్డు మీద తింటావులేని మేము ఆ కోలాటం చూసి ఒకరవా పిల్లలు కోలాటం ఆడుతుంటే ఆలస్యమైంది. అందుకు కాదు, బస్సు రాలేయాలి, బస్సు లేట్ అయింది. బస్సు ఏదో ట్రబుల్. ఆదాని కాదు, మామూలుగా బస్సే లేట్ అయింది. రోజు వచ్చే బస్సే లేట్ అయింది. అందుకే అందరం మేడం మేము కలిసి వచ్చింది. నాకైతే అచ్చంగా ఈ బస్సు మిస్ అయ్యేదిలే. బ్యాగులు ఇచ్చిన్నదా అడిపోయినా తీసుకొచ్చి ఎంతమంది ఉంటే అంతమందికి బ్యాగులు వస్తాయి. ఎంతమంది యూనిఫామ్ ఇచ్చిందిగా, యూనిఫామ్ కొంతమంది కుట్టించుకున్నారు. కందులు అంటే వాళ్ళు అప్పుడు కాటేసిన మర్చిపోయినట్ట. ఇంకేం చేస్తాం, మనం ఏం చేస్తాం అడిగితే. ఈసారి ఇది ఇప్పుడు వేసింట్లే, ఈసారి తీసుకుందాం ముందాడే మంచిగా. ఏందో పోగొట్టుకున్నాడు ఆయన, ఎదుగుతుండు. ఏం పోయింది? ఏం లేదా, డబ్బులు పోయినాయి అవి. లేవే, నేను రాత్రిగా చేసింది నువ్వు చూడకపోతివి. నేను ఆడ టేబుల్ మీద పెట్టినా, తీసుకుంటారులే అని. పిల్లోడు పెట్టినవా? మరి శ్రీవారి పతికి పెట్టద్దా? పతియే ప్రత్యక్ష దేవని చేసినవి వండిని అని ఆయన పెడుతుండాలి పాపం తగ్గిపోకుండా. కజ్జికాయలు పెట్టిందా లేదా నీకు? కజ్జికాయలా? ఇప్పుడు పెట్టించుకున్నట్టుందిగా. బెల్లం కజ్జికాయలు ఏం కాదు, షుగర్ ఉన్న తినొచ్చు అప్పుడప్పుడు. కరకరమంటున్నాయా? ఏమిటి ఒక అర్ధగంట గంట కష్టపడి వారానికి ఒకసారి చేసుకుని అనుకో, వారానికి సరిపడే కజ్జికాయలు కూడా తింటున్నావు. తిను, కజ్జికాయలు కూడా బాగుండాయిలే. అదే బయట అవి కొనుక్కొచ్చుకోకుండా ఒక ఇద్దరం కూర్చొని ఒక గంట కష్టపడ్డాం అనుకో, ఏమిటి చేసుకోవచ్చు రకరకాలు. వారానికి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. నిన్న ఈ అర్ధగంట పట్టినాయి అంతే, గవ్వాలి, పెద్ద టైం ఏం పట్టలే. పొట్లల్లో నూనె మంచిగా అయ్యారుగా.
పాడు నూనెలన్నీ వేస్తారు మనం ఇంట్లో. కారాలు ఈ గవ్వలకు కూడా ఏమి అంత గ్లాస్ పిండే ఏముంది, నూనె కూడా పెద్దగా తాగల.